కన్నా తీయచ్చుగా కన్నాలని మెడలో ఇచ్చినారు కొంచెం ఇట్లా చెప్తాను. ఆరోగ్యంగా ఉంటాము దాని గురించి పిల్లలు జాగ్రత్తగా ఉన్నాయా ఏముంగినవయ్యా ఒకసారి పిల్లలు టిఫిన్ చేయలేదు పొద్దున మరి చెప్పి నేను తెప్పించావుగా ఏది ఆ పేషెంట్ టిఫిన్ పేషెంట్ కూడా ఉండేది చెప్తే రాత్రి ఫ్రీగా అవడానికి ముందు ఎంత కొంగలేదండి నేను మీకన్నా ముందే నేను చెట్టు మీకింది అయిపోయింది స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అసలు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాల్సింది వాళ్ళకి నేర్పించాలి ఈజీగా వస్తున్నాయి అది నాకు అర్థం కాదు ఇంత ఎంత బతుకుతుంది నాకు అర్థం కాదు వాళ్ళ మీద బతుకుతాయి ముళ్ళ చెట్లు పట్టుకోకుండా గడ్డపారు ఉందిగా మెట్ల కింద నెమ్మది అక్కడ ఇక్కడ కూర్చున్నాం బలంగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు ప్రయోగం చేస్తారు మనం తెలియజేస్తే ఏమవుతుందంటే వాళ్ళు పెరిగే కొలది దాని యొక్క ఆవశ్యకత తెలుసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ పరిసరాలతో పాటుగా వాళ్ళు ఆ అవేర్నెస్ అనేది అందిపుచ్చుకున్నప్పుడు మనం ఏంటంటే డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకెళ్తాం. సో ఫస్ట్ ఏదైనా సరే ఒక ఇంప్రూవ్మెంట్ రావాలంటే ముందు మనిషి అనే అతను హెల్తీగా ఉండాలి. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు అనేది చాలా అట్మాస్ఫియర్ హ్యాపీగా ఉండాలి. అది హ్యాపీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం, ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం. సో ఆ ఉద్దేశంతోనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మనం స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం అనేది ఇవాళ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమం అనేది గాంధీ జయంతి అనగా అక్టోబర్ 2వ తారీఖు నాడు 15 రోజుల పాటు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఈ కార్యక్రమాలు జరగడం జరుగుద్ది. ఆ కార్యక్రమంలో భాగంగానే నేడు మనం ఈ స్కూల్లో ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం అనేది కండక్ట్ చేసుకుంటూ ఈ పరిసరాలను క్లీన్ చేసుకుంటా పిల్లల యొక్క ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ ఫ్రెష్నెస్ తీసుకురావడం కోసం మేము ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో ప్లాంటేషన్ డే కార్యక్రమం కూడా నెక్స్ట్ ఉంటుంది. సో ఈ మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ కార్యక్రమం ఉంటుంది. ఇదంతా కూడా మన స్కూల్ యొక్క యాజమాన్యాన్ని కోఆర్డినేట్ చేసుకొని మనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బ్లేడ్ తీసుకుందాం, చాకు కానీ బ్లేడ్ కానీ తీసుకోండి.
కింద దించినా చాలు. అది కంచేది తీసేద్దాం. మట్టి పోకుండా చూడండి సార్. కింద తీస్తే చాలు. నీళ్ళు మాస్టర్ వాటర్ మేడమ్స్ సార్ మీరు కూడా పట్టుకోండి. కొంచెం పోయిన వాటర్ పోయింది సార్. సరిపోతుంది. లాగు సార్. ఒక సైడ్ చూడండి అశోక్ అన్న ఇంట్రెస్ట్. సార్ ఒక మోటార్కి వెళ్ళేద్దాం. ఉండండి ఒక్క నిమిషం. మట్టి మొత్తం సార్ ఒకసారి చూడరా సార్. రోజు మొక్కలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కని అడాప్ట్ చేసుకోండి. మధ్యలో వదిలేసేయండి. మధ్యలో వదిలేండి రా.